అరగుండుతో అల్లు రాక అట్లీ మాస్టర్ ప్లాన్ తెస్తే మైండ్ బ్లాక్. ఒకవైపు అరగుండు, ఇంకోవైపు తోడేలు లాంటి చెయ్యి, కళ్ళలో భయంకరమైనటువంటి కోపం. పుష్పరాజ్ ఇప్పుడు రాక్షసుడయ్యాడా? అట్లీ మాస్టర్ మైండ్ లో అసలు ఏం జరుగుతుంది? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త అవతారం చూస్తే బాక్స్ ఆఫీస్ బద్దలవటం ఖాయం అనిపిస్తోంది. అసలు రాక కథ ఏంటి? ఆ తోడేలు చేతి వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? ఒకప్పుడు సౌత్ కి మాత్రమే పరిమితమైన బన్నీ రేంజ్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిని దాటేసింది. నేషనల్ లెవెల్ కాదు బాస్, ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇంటర్నేషనల్ సినీ మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్ కవర్ పేజీపై స్థానం సంపాదించి టాలీవుడ్ స్టామినాని ప్రపంచానికి చూపించాడు మన బన్నీ. సినిమా కోసం ప్రాణం పెట్టి అల్లు అర్జున్ ఇప్పుడు డైరెక్ట్ అట్లీతో కలిసి చేయబోయే విధ్వంసం మామూలుగా ఉండబోదు. అట్లీ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా టైటిల్ కోసం ఇన్నాళ్ళు రకరకాల పేర్లు వినిపించాయి. లెగసీ, అయాన్, స్పార్క్ అంటూ రూమర్స్ వచ్చాయి. కానీ ఈ రోజు బన్నీ బర్త్డే సందర్భంగా చిత్ర యూనిట్ అసలైనటువంటి బాంబ్ పేల్చింది. సినిమా టైటిల్ రాక. పోస్టర్ చూసారా? అసలు మైండ్ పోతుంది కదా. బన్నీని ఎప్పుడు చూడని విధంగా ఒక నెగిటివ్ లుక్ లో ప్రజెంట్ చేశాడు అట్లీ. అరగుండుతో తోడే లాంటి చేతితో ఉన్న ఈ రాక్షసుడి గెటప్ చూసి ఫ్యాన్స్ కి కడుపు నిండిపోయింది. అసలు ఈ రాక ఎవరు? ఈ భయంకరమైనటువంటి రూపం ఎందుకు వచ్చింది? ఇన్సైడ్ టాక్ ప్రకారం ఇది పునర్జన్మల కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా అట. అంటే ఇందులో బన్నీ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడని గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ రెండు పాత్రలు ఒకటైన నెగిటివ్ రోల్. మరి రెండో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఒకవేళ ఆ రాక్షసుని అంతం చేసే హీరో కూడా బన్నీయేనా? ఇదే ఇప్పుడు అసలైనటువంటి సస్పెన్స్. ఇక కాస్టింగ్ విషయానికి వస్తే ఈ సినిమాలో గ్లామర్ డోస్ కూడా గట్టిగానే ప్లాన్ చేశాడు అట్లీ. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఇందులో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు కథను మలుపు తిప్పే మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఇందులో భాగం కాబోతున్నారని సమాచారం. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో పాన్ వరల్డ్ స్థాయిలో వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ రాకా థియేటర్ లోకి రాబోతున్నాడు. మరి ఈ పోస్టర్ లో బన్నీ నెగిటివ్ లుక్ మీకు ఎలా అనిపించింది? పునర్జన్మల కాన్సెప్ట్ తో అట్లీ బన్నీ కాంబో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి.